ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఒకరి వైపే తప్పు ఉన్నట్టుగా అయితే అనిపించలేదు. ఇద్దరి యొక్క ద్వారా తప్పు జరిగింది అని అనిపిస్తుంది. తప్పు అది ఫిజికల్ గా తప్పు జరిగిందా, జస్ట్ యాక్సెప్ట్ చేయండి బికాజ్ ఎందుకంటే ఇద్దరు వైపు అనేది ఒకవేళ అమ్మాయి కనుక మేజర్ ఇంకా అమ్మాయి మేజర్ కన్ఫర్మ్ కాలేదు, అమ్మాయి మేజర్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అది యాక్సెప్ట్ చేయను. మనోజ్ ఐ టెల్ యు డెఫినెట్లీ మీరు ఎందుకు తొందరపడుతున్నారు నేను చెప్తాను కదా మీకు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో అక్టోబర్ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏముంది, అక్టోబర్ మంత్ లో ఇలా నా పైన ఫిజికల్ గా తను ఇలా చేసే ప్రయత్నం చేశారు అని రాసింది. తర్వాత నవంబర్ ఒకసారి ఫామ్ హౌస్ లో, డిసెంబర్ ఒకసారి ఫామ్ హౌస్ లో అని రాయబడ్డది. సో ఇప్పుడు నిజంగానే అయితే నాకు నీతో కలిసి జర్నీ చేయాలని నాకు ఇష్టం లేకపోతే నెక్స్ట్ టైం థర్డ్ టైం నేను మళ్ళీ జర్నీ చేస్తానా? చెయ్యాలి కదా. సో నువ్వు వెళ్ళింది నీ ఇంటికి వచ్చి నీ పైన హరాస్ చేసినట్టుగా ఏం రాయలేదు మీరు. అందులో ఏం రాశారు, ఫామ్ హౌస్ కి వెళ్ళినట్టుగా రాశారు. ఫిజికల్ గా ఒక ఫామ్ హౌస్ కి వెళ్ళడానికి అయితే తనకు తాను వెళ్ళగలుగుతుంది, లేదా తను వచ్చి అయ్యుండొచ్చేమో. బట్ కానీ ఇక్కడ అమ్మాయి ఎక్కడా కూడా నన్ను కిడ్నాప్ చేసినట్టు కానీ లైక్ అట్లా ఎక్కడా అమ్మాయి మెన్షన్ చేయలే. నేను ఏమంటా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ గా కలిసి వాళ్ళు ఆ వచ్చిన విజువల్స్ కూడా మీరు గమనిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనతో బాగున్నట్టుగా. ఇప్పుడు ఆ విజువల్ మనం కన్ఫర్మ్ చేస్తామా? ఆ విజువల్ అనేది అధికారికంగా పోలీసు విడుదల చేసింది కాదు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అది కూడా బీజేపీకి సపోర్ట్ గా, సారీ బీజేపీ కూడా కాదు, బండి సంజయ్ కి అనుకూలంగా ఉన్నటువంటి సపోర్టివ్ సోషల్ మీడియాలో మాత్రమే ఆ వీడియో. ఒకటి చెప్తా మీకు మనోజ్, వినండి. ఇప్పుడు మీరు ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నారు. మనం వన్ సైడ్ జడ్జ్ చేయడం కాదు. ఇప్పుడు వన్ సైడ్ కాదు, వన్ సైడ్ గా ఏం లేదు, అక్కడ జరుగుతుంది మనం తీసుకోలేము అని అంటున్నా అంతే. నేనేమంటున్నా, మీరైనా నేనైనా మాట్లాడే సోకాల్డ్ అందరూ కూడా వచ్చిన కంప్లైంట్ వచ్చిన విజువల్స్ ను బట్టే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీన్ని ఎవరు సాక్షిగా చూడలేదు, ఎవరికి కూడా పోలీసుల నుంచి కూడా ఎలాంటిది ఇప్పటివరకు మనకి బయటకి రాలేదు. పోనీ ఆ అమ్మాయి బయటకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఎక్కడ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ చేయలేదు, అమ్మాయి కూడా ఓపెన్ స్టేట్మెంట్ చేయలేదు, మనకి ఎక్కడ లైవ్ స్టేట్మెంట్స్ లేవు. కాబట్టి కనబడ్డదాన్ని మాత్రమే మనము ఊహించి మాట్లాడుతున్నాం ఇక్కడ. కాబట్టి జరిగినటువంటి దాంట్లో ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి తన కొడుకు పైన ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా అంటే చట్టాలను కాపాడుతాను చెప్పినటువంటి బండి సంజయ్ దీనిని 100% తన కొడుకు తప్పు లేదు, నేను తప్పు చేయలే నాన్న, కలిసే ఉన్నానని చెప్పినడని తను చెప్పారు. ఇందాక ఆ విజువల్ మనం విన్నున్నాం. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా పోలీసులకి పరారీలో ఉన్నారు, దాన్ని వస్తారు, నాకు ఇవాళ కొంచెం అవకాశం ఇవ్వండి, నేను రేపొచ్చి హాజరవుతాను, ఇలాంటిదంతా చేస్తే అదేమవుతుందంటే స్వయంకృత అపరాధం అవుతుంది. తప్పు చేసావా చెయ్యలేదా అది ఈ విచారణలో తేలుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అదే ఇంద్రశోభన్ గారు, నేను ఏమంటున్నానంటే జనరల్ గా గతంలో చాలా కేసులు అయినాయి, పోక్సో కేసులు చాలా కేసులు నమోదైనాయి. స్వయంగా బండి సంజయ్ గారే ఒకానొక సందర్భంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేసిన ఒక పోక్సో కేసు విషయంలో మనం అమ్మాయిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, ఆ నిందితుల పేరు తెలుసు, నిందితుల వివరాలు తెలుసు కాబట్టి అరెస్ట్ చేయాలి అని మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు పోక్సో కేసు విషయంలో నా స్ట్రైట్ క్వశ్చన్, అక్కడ నిజంగా మీరు అంటున్నట్టుగా రేపటి రోజున భగీరథ అరెస్ట్ అవుతారా, భగీరథ వైపు న్యాయం ఉందా, అమ్మాయి వైపు న్యాయం ఉందా, ఏంది ఏం కథ అనేది పోలీసులు సేకరించిన ఆధారాలు న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి విచారణ బట్టే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ కేసులోనే సిట్ వేయాల్సి వచ్చింది ఈ ప్రభుత్వము? ఎందుకు ఒక స్పెషల్ టీమ్ ని ఈ కేసులో మాత్రం వేశారు? వేరే కేసులకి ఈ కేసుకి తేడా ఏంటి? కేవలం బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు అనేటువంటి తేడా మాత్రమేనా? సారీ, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు అని అంటే డిపార్ట్మెంట్లు తన పైన ఫోక్సో తీసుకునేటప్పటికి కూడా కొంత ప్రాథమిక సమాచారం మేరకే జరిగి ఉంటుంది. దాంతో భాగంగా ఏమిటంటే తను ఒక హోమ్ మినిస్టర్ కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ తొందరపడి ఏదైనా నిర్ణయం అంటే ఇప్పుడు తను ఒక హై ప్రొఫైల్ కేసులో ఉన్నారు కాబట్టి సిట్ వేయాల్సి వచ్చింది. మీ దగ్గర మళ్ళీ వస్తాను, ఒకసారి హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది. కంప్లీట్ మనోజ్, నాకు కంప్లీట్ చేసినాక నువ్వు మళ్ళీ తీసుకో. నేనేమంటున్నంటే ఇక్కడ నిజంగానే ఏదైనా జరగకూడదు జరిగి ఉంటే ఇప్పుడు ఒకవేళ దాని తర్వాత జరిగేదానికి అసత్యము సత్యమైన, సత్యము అసత్యమైన ఇది మనం అంతా తేరుకునే వరకు ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది సమాజంలోకి. కాబట్టి దానికి అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతున్నా. రెండో విషయం, ఆ అమ్మాయి ఫోటోలు ఓపెన్ గా మొత్తం అంతా బీఆర్ఎస్ బ్యాచ్ కు సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా పెట్టినారు ఓపెన్ గా, ఎక్కడ కూడా బ్లర్ కూడా చేయాల. సో మరి అలాంటప్పుడు మరి వాళ్ళకి ఏ నైతికత బాధ్యత ఉందంత అనుకుందాము. ఒక అమ్మాయి బ్లేమ్ చేసే ముందు, ఒక అమ్మాయి యొక్క లైఫ్ ని సమాజం ముందు పెట్టే ముందు తన పేరెంట్స్ గానీ తనని గానీ ఏ రకంగా పెడతారు అట్లాగని అడుగుతున్నాను నేను. ఆ మాత్రం సోయిసప్పు లేదా కేటీఆర్ ట్రైనింగ్ లో?
కేటీఆర్ ట్రైనింగ్ లో ఏం నడుస్తుందని అడుగుతున్నాను. సో నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయట్లేదు. ఇక్కడ వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, వాళ్ళందరి మీద కేసులు పెట్టండి. మైనర్ అమ్మాయి ఫోటోలు లీక్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో బాధ్యులు చేయాల్సిందే. చట్టం అదే చెప్తోంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా అదే చెప్తూ ఉన్నాయి. బట్ సిట్ వేయడానికి కారణం మాత్రం ఒక హై ప్రొఫైల్ కేసు అనేది మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు, అంతేనా? ఇప్పుడు నేనేమంటే మీరు వినాలి పూర్తిగా నేను చెప్పేది, మీరు వన్ సైడ్ లో చెప్పొద్దు అంటున్నాను నేను. హై ప్రొఫైల్ కు ఒకటైతే, రెండవది ఏంటంటే జరిగినటువంటి దాంట్లో కొంత కాన్స్పరీ కనబడుతుంది కాబట్టి దీనిని ఒక సిట్ వేసినప్పుడు సిన్సియర్ గా ఆ జాబ్ వర్క్ అన్నది సక్సెస్ గా రిజల్ట్ బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే సిట్ చేస్తారు తప్ప టైం పాస్ కోసం సిట్ అయ్యారు, ఎవరినో ప్రొటెక్ట్ చేయడం కోసం సిట్ అయ్యారు అన్నది గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నారు. కానీ గతంలో చాలా కేసులు మీరు కూడా ఫైట్ చేశారు, మీరు ఒక ఉద్యమకారిని, మీరు కూడా చాలా కేసులో ఫైట్ చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి చాలా మూమెంట్స్ లో మీరు ఉన్నారు. కానీ అప్పుడు ఎప్పుడు సిట్ లేదు కదా, ఇప్పుడు వచ్చిందంటేనే అనుమానం కలుగుతోంది. ఇక్కడ ఇప్పుడు 1 వీక్ అవుతుంది. ఇప్పుడు మీకు చెప్తా నేను ఏమంటే, గత ప్రభుత్వంలో దిశ ఇన్సిడెంట్ అయినా, చైత్ర ఇన్సిడెంట్ అయినా, ఒక వరంగల్ ఇన్సిడెంట్ అయినా, హైదరాబాద్ నడిబొట్టిన ఇన్సిడెంట్ అయినా ఎన్నడూ కూడా ఇమీడియట్ గా బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు వాళ్ళు స్పందన లేదండి. మాలాంటి వాళ్ళము అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా మేము మాట్లాడితేనే కొట్లాడితేనో వాళ్ళు తీసుకున్నారు తప్ప దీన్ని ఎప్పుడు సీరియస్ గా వాళ్ళు చేయలేదు. బట్ ఈ గవర్నమెంట్ లో ఇమీడియట్ గా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే తీసుకున్నారు. నెక్స్ట్ డే ప్రధానమంత్రి గారు వచ్చినారు కాబట్టి ఆ రద్దీలో జరగలేదు. మర్నాడు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు పిలిచి చెప్పినారు, ఇమ్మీడియట్ గా సిట్ వేసి ఎంక్వైరీ చేయమని చెప్పినారు. ఇక్కడ మా పొరపచ్చులు ఎక్కడున్నాయో చెప్పండి. తదుపరి నెక్స్ట్ ఎటువంటి కేసులైనా కాంగ్రెస్ గవర్నమెంట్ సిట్ వేసి విచారించిన తర్వాత తప్పొప్పులు చూసిన తర్వాత కేసు ముందుకెళ్తుంది. తమ్ముడు కేసును బట్టి ఉంటది, సిట్ వేయాలా స్టాండ్ వేయాలా అన్నది కేసును బట్టి ఉంటది తప్ప అందరికీ సిట్ వేసుకుంటా పోతాడు. ఒక్కసారి హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఒక్కసారి మా ప్రతినిధి దగ్గరికి వెళ్తాను. ఇన్నారెడ్డి గారు, ఇన్నారెడ్డి వినిపిస్తోందా? రైట్, ఏంటి సిచ్యువేషన్ అండి? హైకోర్టు దగ్గర ఏ టైంకి విచారణ జరగబోతోంది, ఎటువంటి విచారణ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, క్వాష్ కు ముందుకు వెళ్లారు, సో ఎలా ఉండబోతోంది ఈరోజు? మనోజ్ గమనించవచ్చు, ఈరోజు బండి భగీరథ సంబంధించి బెయిల్ పిటిషన్ మీద ప్రస్తుతం అయితే మాత్రం మరి కాసేపట్లో కోర్టు నెంబర్ 10 విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం 11వ కేసు, 28వ కేసు బండి భగీరథ కేసు బెంచ్ మీదకి వచ్చే అవకాశం నేపథ్యంలో మరో గంటన్నరలో బెంచ్ మీదకి వచ్చి విచారణ మొదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పోలీసులు నిన్న నోటీసులు జారీ చేసిన క్రమంలో విచారణ హాజరు కాకుండా 4:30 గంటలకు నోటీస్ అని చెప్పి పంపించి, మెయిల్ ఒకటి పంపించాము, నోటీస్ ఒకటి పంపించామని చెప్పని సోషల్ మీడియాలో వస్తున్న పేపర్కు సంబంధించిన వ్యవహారంలో, అలాగనే ఈరోజు బెంచ్ మీదకి వస్తుంది కాబట్టి ఇది కావాలని చెప్పిన ఎస్కేప్ అయ్యేందుకే 15వ తారీఖున హాజరవుతా అని చెప్పడం అనేది జరిగిందన్న అన్ని విషయాల మీద కూడా బెంచ్ ముందు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మనం ఇంకో విషయం కూడా గమనించాలి. ఇంత జరుగుతున్న అంటే బండి భగీరథను సేవించడానికి సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటోలు రివీల్ చేస్తున్నారు, అమ్మాయికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ ఫోటోలు రివీల్ చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా తీవ్రమైన నేరం. ఇప్పటికే దీంట్లో డీజీపీ కంపల్సరీగా కన్సిడర్ చేయాలనేది పోలీసులకు ఏమి ఉండదు. బికాజ్ ఆయన చెప్పిన దాంట్లో కూడా నేను ఆ లెటర్ కూడా చూశాను. సో ఐఎమ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్, ఇంత షార్ట్ పీరియడ్లో అటెండ్ కాలేను అని ఒక మాట, ఆ తర్వాత ఈ షార్ట్ పీరియడ్లో నేను ఆల్రెడీ వేరే దాని ఇన్కన్వీనియన్స్గా ఉన్నానని చెప్పి ఇంకో మాట 2 డేస్లో అటెండ్ అవుతానని చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు 5 టీములు రంగంలోకి దిగాయి కదా, 5 టీములు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి? డీసీపీ రిత్రాజ్ ఇప్పటివరకు ఏం కనుగొన్నారు బండి భగీరథ విషయంలో? ఎందుకంటే ఆ పోక్సో కేసు మాత్రం చాలా స్ట్రిక్ట్ అయింది. తన అమ్మాయిని విచారించిన తర్వాత ఇంకో సెక్షన్ యాడ్ చేసి మరి దాన్ని మరింత బలపరిచారు పోక్సో కేసుని. కానీ రిజల్ట్ లేదు. బండి భగీరథ ఎక్కడున్నారో దానిపైన పోలీసులు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎస్ లేడీ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ కేసు నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా, కీలకమైన అంశాలను కూడా ఇప్పటికే దీని మీద వర్కౌట్ చేస్తున్న పరిస్థితి. 5 టీములకు సంబంధించి మనకు అంటే 5 టీములు ఫామ్ చేశాము, సెర్చ్ చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీస్ ట్రాక్లోనే బండి భగీరథ ఉన్నాడు. అతను ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఎవరితో ఉన్నాడు అన్న అన్ని విషయాలు కూడా తెలుసు అని చెప్పి సమాచారం తెలుస్తూ ఉంది. ఈరోజు వెకేషన్ బెంచ్ మీదకి వస్తుంది కాబట్టి ఏదైనా సరే ఒకవేళ కనుక హడావుడి కనుక అరెస్ట్ చేస్తే కోర్టు ముందు చెప్పే అవకాశం ఉంది. అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది, ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న అంశం కదా అని చెప్పి కూడా కొన్ని లీగల్ పాయింట్ లాగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే పోలీస్ యంత్రాంగం
అలాగనే కాంగ్రెస్ ప్రభుత్వం అలాగనే చాలా పర్ఫెక్ట్ లైన్లో పోతా ఉన్నారు. ఇది సెన్సిటివ్ కేసు. అందులో బండి సంజయ్ నేతను హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి ఎక్కడ కూడా ఎలాంటి డీవియేషన్ ఉండే అవకాశం లేకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈరోజు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత చాలా అంశాలను కూడా పోలీసులు జడ్జి ముందు పెట్టే అవకాశం ఉంది. ఇతన్ని కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాధారాలు తారుమారే అవకాశం ఉంది. కారణం నెంబర్ 1, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. కారణం నెంబర్ 2, ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు రివీల్ చేశారు. ఆమె మీద యాంటీగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. రకరకాల అంశాలన్నీ వస్తాయి కాబట్టి బెయిల్ ఇవ్వకూడదని చెప్పని గట్టిగా పోలీసులు అప్పో చేసే అవకాశం కల్పిస్తూ ఉంది. మనోజ్, థ్యాంక్ యూ నారెడ్డి. సో ఒకసారి బీఆర్ఎస్ వర్షం కూడా తెలుసుకున్నాం. సుమిత్రానంద్ గారు, సో కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ గారు మాట్లాడిన మాటలు విన్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే ఈ బీఆర్ఎస్ బ్యాచే ఆ అమ్మాయి అండ్ తల్లిదండ్రుల ఫోటోలు లీక్ చేస్తోంది. అంత ఇంకిత జ్ఞానం లేకుండా ఉన్నారా కేటీఆర్? ఇదో క్వశ్చన్. తర్వాత అసలు ఆ అమ్మాయి విషయంలో సిటీ ఎందుకు ఏర్పాటు చేశారంటే కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తాం, గత ప్రభుత్వంలో ఈ రకంగా ఉండకపోయేది, సో మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ అరెస్ట్ చేస్తాం, డెఫినెట్గా చట్టరీత్యా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. మీ వర్షన్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం